తెలంగాణ కమలం నేతలపై అధిష్టానం నిఘా పెట్టిందా? ఇతర పార్టీల నేతలతో టచ్లో ఉంటూ సంప్రదింపులు జరుపుతున్న లీడర్ల గురించి హైకమాండ్ ఆరా తీస్తోందా? అనుమానాస్పదంగా ఉన్న లీడర్లకు స్వయంగా ఫోన్ కాల్స్ వెళుతున్నాయా? అసలు ఎందుకు ఆ నేతలపై హైకమాండ్ నిఘా పెట్టింది? ఇంతకీ కాషాయ పార్టీ నేతలు ఇతర పార్టీలకు ఎందుకు టచ్లోకి వెళుతున్నారు? ఈ తెరచాటు రాజకీయాల్లో ఎవరి లెక్కలేంటి? తెలంగాణ బీజేపీలో అంతర్గత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొందరు నేతలు అధికార పార్టీకి టచ్లోకి వెళ్తున్నారు. మనిషిక్కడ మనసక్కడ అన్నట్టే ఉంది కొందరు నాయకుల తెరచాటు రాజకీయం. వాటిని పసిగట్టిన రాష్ట్ర నాయకత్వం అన్ని బంద్ పెట్టాల్సిందేనని నాయకులకు సుతిమెత్తగానే హెచ్చరికలు చేస్తోంది. పార్టీ అంతర్గత సమావేశాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే దీనిపై హెచ్చరించారు. తాజాగా పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏఐసీసీ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఓ ఎంపీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నాయకుడు ఎవరంటూ బీజేపీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ ఇమేజ్ని ఈ అంశం తీవ్రంగా డ్యామేజ్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీకి చెందిన ఓ ఎంపీ ఏఐసీసీకి చెందిన కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారంతో పార్టీకి చెందిన కొందరు నేతల కదలికలు, ఇతర పార్టీల నేతలతో వారి సంబంధాలపై రాష్ట్ర నాయకత్వం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానంతో ఉన్న నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వయంగా ఫోన్లో మాట్లాడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొంతమంది నేతలతో మాట్లాడినా వారి రాజకీయ వ్యవహారాలు, తాజా పరిణామాలపై ఆయన సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది సాధారణ పార్టీ సమన్వయంలో భాగమా, లేక ప్రత్యేకంగా కొందరు నేతలపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో జరుగుతున్న చర్యలా అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు, నేతల కదలికలపై సేకరించిన సమాచారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నివేదించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరైనా ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారా అన్న అంశంపైన నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఏఐసీసీ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్న ఆ ఎంపీ ఎవరన్నది ప్రస్తుతం బీజేపీ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారింది. ఎంపీ పేరు బయటికి రాకపోవడంతో పార్టీ అంతర్గతంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదంతా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారమేనా, లేదంటే బీజేపీకి చెందిన ఎంపీ నిజంగానే కాంగ్రెస్ నేతలతో రాజకీయ చర్చలు జరిపారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కీడెంచి మేలెంచాలన్నట్టు బీజేపీ నాయకత్వమైతే ముందే అలర్ట్ అయ్యింది. ఇప్పటికే పార్టీలో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలతో తలపట్టుకుంటున్న బీజేపీ తెలంగాణ చీఫ్కి తమ నేతలు అధికార పార్టీకి దగ్గరవుతున్నారన్న సమాచారం సవాల్గా మారింది. ఈ ప్రచారంపై రాష్ట్ర నాయకత్వం సీరియస్గా ఉంది. హస్తం పార్టీకి టచ్లోకి వెళ్తున్న నేతలపై నిఘా పెట్టడంతో పాటు హైకమాండ్కి ఆ నేతలపై నివేదిక ఇవ్వనుంది రాష్ట్ర నాయకత్వం. ఆ నేతలపై హైకమాండ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి మరి.